డ్రగ్స్ గంజాయి మహమ్మారిపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోని ఐటీ హబ్ అయిన నానక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న గంజాయి నెట్వర్క్ను టార్గెట్ చేస్తూ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో కిరాణా షాపు ముసుగులో సాగుతున్న కోట్ల గంజాయి దందా వెలుగులోకి వచ్చింది. నానక్రామ్గూడ ఐటీ కోర్ ఏరియాలో నివాసం ఉండే డ్రగ్స్ వ్యాపారి నీతూభాయ్కి ఓ కిరాణం షాపు మాటున పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ పక్కా సమాచారం సేకరించింది. కేవలం గంజాయి అమ్మకాల ద్వారానే నీతూభాయ్ రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా స్కెచ్తో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ నీతూభాయ్ నివాసం కిరాణా షాప్ను ఒకేసారి రౌండప్ చేసింది. అక్కడ గంజాయి కొనుగోలు చేస్తూ సేవిస్తున్న సుమారు 20 మంది ఐటీ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలోనే నీతూభాయ్ అక్రమ దందాలపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే జైలు నుంచి ఇటీవల బెయిల్పై విడుదలై బయటకు వచ్చిన నీతూభాయ్ మళ్లీ యథావిధిగా గంజాయి దందా షురూ చేశారు. దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి త్రుటిలో తప్పించుకుంది నీతూభాయ్. పరారీలో ఉన్న ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లోని ఈగల్ టీం మరొక భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. ముఖ్యంగా నీతూభాయ్ సంబంధించి అంటే నానక్రామ్గూడలోని గంజాయి స్మగ్లర్ అయిన నీతూభాయ్ని పట్టుకునేందుకు ఈగల్ టీం ప్రత్యేక బృందం ఈ రోజు ఆమెపై నిఘా అయితే కొనసాగించింది. అయితే ఈగల్ టీం అక్కడ చేరుకునే సమయంలోనే సుమారు అక్కడ 20 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏదైతే నీతూభాయ్ దగ్గర గంజాయి కొనేందుకు వచ్చి పట్టుబడ్డారు. అయితే నానక్రామ్గూడలోని ఏదైతే గంజాయి డాన్ నీతూభాయ్ కోసం అయితే ప్రస్తుతం ఈ నిఘా అయితే కొనసాగించారు. అయితే ఈగల్ ఫోర్స్ వస్తుందనే సమాచారంతో నీతూభాయ్ అక్కడి నుంచి అయితే త్రిపులో తప్పించుకుంది. అయితే గంజాయి కోసం నీతూభాయ్ ఇంటికి ఇటు ఐటీ ఉద్యోగులు కూడా క్యూ అయితే కట్టారు. సుమారు 20 మంది ఐటీ ఉద్యోగులు అక్కడ ఏదైతే గంజాయి కొనుక్కునేందుకు కూడా అక్కడికైతే రావడం జరిగింది. అయితే ఇటు నానక్రామ్గూడలోని ముఖ్యంగా ఒక కిరాణా షాప్ చాటున ఈ గంజాయి కూడా నీతూభాయ్ అయితే అమ్ముతుంది. అయితే గతంలోనే నీతూభాయ్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కూడా అధికారులు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇటీవల బెయిల్ పై నీతూభాయ్ విడుదలైంది. అయితే జైలు నుంచి బయటకు వచ్చినా మళ్ళీ గంజాయి అయితే అమ్మడం కూడా నీతూభాయ్ షురూ చేసింది. అయితే సుమారు ఈ గంజాయి అమ్మకాల ద్వారా రోజుకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా నీతూభాయ్ అయితే సంపాదిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు ఐటీ టార్గెట్ కింద ఈ వ్యవహారం కొనసాగుతుంది. గతంలో కూడా ఏదైతే గంజాయి అమ్మే సమయంలో కూడా ఇటు నీతూభాయ్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే గతంలో ఆమెపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే బెయిల్ పై అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి ఏదైతే ఈ గంజాయి అమ్మకాలు అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుందని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం కూడా ఈ రోజు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు అయితే ప్రయత్నించి ఒక బృందాన్ని అక్కడ నిఘా కింద పెట్టడం జరిగింది. అయితే ఇటు ఈగల్ టీం వస్తుందనే సమాచారంతో నీతూభాయ్ అక్కడి నుంచి అయితే పరారయ్యింది. అయితే మిగతా అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన ఐటీ ఉద్యోగులందరూ కూడా అక్కడ ఉండడంతో కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఈగల్ టీం అయితే ఈ రోజు పెద్ద భారీ ఆపరేషన్ చేసిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.